నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా ఎదిగే అవకాశం ఉందా లేదా అన్న దాని మీద మోడీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కొంత ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ తెలంగాణ ఫార్మేషన్ అయిన కొద్దీ బీజేపీ విపరీతమైనటువంటి పొలిటికల్ ఫోర్స్ గా ఎదగలేకపోయింది. అఫ్ కోర్స్ కొన్ని సీట్స్ గెయిన్ అవుతున్నా స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్షిప్ లేకపోవడం వల్ల. సో ఈ నేపథ్యంలో మోడీ తెలంగాణ విజిట్ సందర్భంగా అటు చంద్రబాబు నాయుడు ఇంటికి, ఇటు పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి వెళ్ళడం అనేది, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ మద్దతుదారులు, అలాగే ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో, అలాగే జనసేన కూడా ఎదగాలనుకుంటుంది కాబట్టి ఈ రెండింటి పార్టీల్ని అలయన్స్ తో ఏమన్నా తెలంగాణలో ఇంకో బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉందో వాటి ఫేజెస్ ద్వారా, వాటి వైపు ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే కొందరైనా ఉన్నారు కాబట్టి సీమాంధ్ర వాళ్ళు. సో ఈ ప్రచారం జరుగుతుంది. లేకపోతే గతంలో ఉన్నట్టు అస్సాం, వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్ లో చూస్తే అక్కడ బలమైన లీడర్స్ ని తీసుకుని బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు. సో ఓవరాల్ గా బీజేపీ ఒంటరిగా గెలవబోతుందా తెలంగాణలో, లేకపోతే అలయన్స్ తో వెళ్ళబోతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయం గురించి డీటెయిల్ అనాలిసిస్ చేయడానికి మనతో డాక్టర్ దేవేంద్ర పూలా ఉన్నారు. డాక్టర్ దేవేంద్ర పూలా సెస్ లో సీనియర్ రీసెర్చ్ ఫెలో. సో దేవేంద్ర గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో ఫస్ట్ చెప్పండి, బీజేపీ తెలంగాణలో ఒంటరిగా అంటే తక్కువ టైం, ఎక్కువ టైం తీసుకుంటే లాంగ్ టర్మ్ వెస్ట్ బెంగాల్ లో తీసుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో సౌత్ లో గెలవాలని ఉత్సాహంతో ఉంది కాబట్టి షార్ట్ టైమ్ లో గెలవాలంటే ఒంటరిగా గెలిచే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? బీజేపీ ప్రతి స్టేట్ కి కూడా తన స్ట్రాటజీని ఎప్పటికప్పుడు కాంటెక్స్ట్ ని బట్టి మార్చుకుంటూ ఉంటుందండి. అండ్ బీజేపీ ఐడియాలజికల్ స్టాన్స్ నార్థన్ స్టేట్స్ తో పోల్చినప్పుడు సౌతర్న్ స్టేట్స్ లో అంత వర్కౌట్ అవ్వదు. ఈ హిందూ కన్సాలిడేషన్ ఏదైతే చెప్పుకుంటామో అది సౌతర్న్ స్టేట్స్ లో అంత వర్కౌట్ అవ్వదు. బట్ ఒక ఎక్సెప్షన్ తెలంగాణ స్టేట్. సో తెలంగాణలో బీజేపీ సొంతంగా అధికారాన్ని రాబోతున్న ఎలక్షన్స్ లో కావచ్చు, లేదా ఆ తర్వాత ఎలక్షన్స్ లో కానీ సొంతంగా పవర్ లేకి రావాలి అంటే ఫస్ట్ తన ఐడియాలజికల్ గ్రౌండ్స్ ని ఫెర్టైల్ గా మార్చుకోవడం అన్నది ఇంపార్టెంట్. దానికి సంబంధించి తెలంగాణలో వేరే పార్టీలు అన్న థింగ్ కన్నా కూడా ఒక క్యాపబుల్ లీడర్షిప్ ని తయారు చేసుకోవడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ ఏదైతే పార్టీకి పవర్ లో ఉందో కాంగ్రెస్ కి, దానికి ఆల్టర్నేటివ్ గా బీఆర్ఎస్ కాదు, బీజేపీనే ఆల్టర్నేటివ్ అని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దాంట్లో భాగంగానే అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ ప్లేస్ లో ఉండేది. బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ కూడా 38% ఓటింగ్ పర్సంటేజ్ తో ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నదాన్ని అప్పుడు చూశారు. కానీ 2024 లోక్సభ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అటు కాంగ్రెస్ 8, ఇటు బీజేపీ 8, బీఆర్ఎస్ ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలవకపోవడం అన్నది ఆల్టర్నేటివ్ ఇప్పుడు కాంగ్రెస్ కి బీజేపీనే అని అక్కడ ప్రొజెక్ట్ చేసుకోగలిగింది. బట్ నేషనల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ మారుతాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి లోకల్ ఇష్యూస్, మెజారిటీ ఇష్యూస్ అనేవి కూడా లోకల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఒకవేళ బీజేపీ సొంతంగా ఫామ్ చేసుకోవాలి అని అనుకుంటే తను ఐడియాలజికల్ గా ఈ హిందూ కన్సాలిడేషన్ పైన వర్కౌట్ చేయాలి. ఇక్కడ లోకల్ లీడర్షిప్ ని తయారు చేసుకోగలగాలి. ఒక ఫేస్ అవసరం. ఎలా అయితే ఇప్పుడు బెంగాల్లో సువేందు అధికారి, అస్సాంలో హిమంతో ఇలా తయారు చేసుకోగలిగిందో ఇక్కడ ఒక ఫేస్ అవసరం. దాంతో పాటు ఇప్పుడున్న పార్టీ కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ గా ప్రజలు బీజేపీని చూసే విధంగా తన స్ట్రాటజీని మార్చుకోవాలి. దేవేంద్ర గారు, మీరు అన్నట్టు ఇండిపెండెంట్ గా వెళ్ళడానికి అంటే అటు అస్సాం, వెస్ట్ బెంగాల్, నార్త్ స్టేట్స్ లాగా వర్కౌట్ చేయాలి అంటే సౌత్ స్టేట్స్ లో మీరు అన్నట్టు స్కోప్ తక్కువ, అంత హిందుత్వ గానీ ఇది కానీ వర్క్ స్కోప్ తక్కువ. మరో సౌత్ స్టేట్స్ అని బీజేపీ కొంత అగైనెస్ట్ స్టాండ్ లోనే ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఈ అలయన్స్ వెళ్ళాలి అనుకుంటే ఆల్రెడీ ఏపీలో జనసేన టీడీపీ అలయన్స్ తో ఉంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ అటు ఇటుగా కొంత సీమాంధ్ర మద్దతుదారుని కావచ్చు, జనసేన కొంచెం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పెంచాలని ఆసక్తి పడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరితో ఒకవేళ అలయన్స్ చేసుకుని రాబోయే ఎలక్షన్స్ సిద్ధమయ్యే బీజేపీ ఉంటే అది ఎంత వరకు బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుంది? ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒక పాయింట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ టీడీపీతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ గవర్నమెంట్ ను ఫామ్ చేసింది ఎన్డీఏ అలయన్స్ లో. కానీ తెలంగాణలో టీడీపీకి అసలు 2014 తర్వాత ఎవెన్చువలీ ఓట్ బ్యాంక్ అన్నది బాగా ష్రింక్ అయిపోయింది. కొన్ని ఏరియాస్, ఈ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఈ ఏరియా, వరంగల్ లో కొద్ది పాకెట్లు తప్ప మిగిలిన చోట్ల ఓట్ బ్యాంక్ అనేది చాలా ష్రింక్ అయిపోయింది. దాంతో పాటు 2019లో కాంగ్రెస్ టీడీపీతో కలిసి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ సక్సెస్ఫుల్ గా మళ్ళీ ఒకసారి ఆంధ్ర పార్టీ తెలంగాణ పైన జులుం రూల్ చేయడానికి వస్తుంది అని సక్సెస్ఫుల్ గా ఆ మెసేజ్ ని పోర్ట్రే చేసి బీఆర్ఎస్ చాలా గెయిన్ చేసుకుంది.
సో ఇప్పుడు మళ్ళీ టీడీపీతో ఎక్స్ప్లిసిట్ గా బాహాటంగా ఒకవేళ అలయన్స్ అన్నది ఫామ్ అయితే మళ్ళీ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కూడా కొద్ది వరకు అదే లైన్ ని తీసుకుంటాయి, ఇది ఆంధ్ర పార్టీలతో వస్తుంది. సో టీడీపీతో ఎక్స్ప్లిసిట్ గా అలయన్స్ తెలంగాణలో పెట్టుకోవడం కన్నా బీజేపీకి ఇంప్లిసిట్ గా ఎక్కడైతే టీడీపీకి కొంచెం అడ్వాంటేజ్ ఉందో ఆ స్థానాల్లో అంతర్గతంగా కొంచెం హెల్ప్ తీసుకోవడం, దాంతో పాటు టీడీపీ పోటీలో నుంచి లేకుండా చేయడం వంటి ఇన్నర్ సెట్టింగ్స్ వర్కౌట్ అవుతాయి తప్ప ఎక్స్ప్లిసిట్ గా కాదు. రెండోది, జనసేన పార్టీ పూర్తిగా ఆంధ్ర పార్టీ అన్న రికగ్నిషన్ తెలంగాణలో లేదు కాబట్టి దాంతో పాటు పవన్ కళ్యాణ్ కున్న సినిమాటిక్ గ్లామర్ వర్కౌట్ అవుతుంది. రెండు పార్టీలకి కూడా ఒకవైపు ఏమో బీజేపీకి ఆ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ గ్లామర్ అవసరం, అలాగే జనసేనకి తెలంగాణలో కొంచెం గ్రౌండ్ క్యాడర్ బిల్డ్ చేసుకోవడం అవసరం కాబట్టి జనసేన బీజేపీకి అలయన్స్ ఫామ్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే బీజేపీ నార్త్ స్టేట్స్ స్ట్రాటజీ గమనిస్తే మిగిలిన కాంగ్రెస్ గానీ మిగిలిన ఏ రీజనల్ పార్టీ అయినా ఒక పబ్లిక్ ఫేస్ తో ముందుకెళ్తుంది. బీజేపీ ఎప్పుడు చివరి వరకు కూడా స్ట్రాంగ్ లీడర్ ఎవరన్నది ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్స్ వెరీ నియర్ బై ఉన్నంత వరకు కూడా కనిపించదు. హౌ బీజేపీ అనేది మిగిలిన ఏ స్ట్రాటజీ ఫాలో అవడం వల్ల లోకల్ లీడర్ ఫేస్ లేకుండా ఎదిగి నార్త్ స్టేట్స్ అంటే సువేందు అధికారికి కూడా లాస్ట్ మూమెంట్ లో తప్ప నోబడీ నోస్ హిమ్ బిఫోర్. మమతా బెనర్జీకి అంతకు ముందు నుంచి ఎప్పుడు స్ట్రాంగ్ గా ఫైట్ చేసిన సిచ్యువేషన్ మనకి బీజేపీ తరఫున కనిపించింది. సో బీజేపీ మీద ఉన్న కంప్లైంట్ కూడా తెలంగాణలో ఒక స్ట్రాంగ్ లోకల్ లీడర్ లేకపోవడం ఒక్కని ఇక్కడ ఫిర్యాదుగా కనిపిస్తుంది. నార్త్ స్టేట్స్ అది వర్కౌట్ అయింది. సో అసలు బీజేపీ నరేటివ్ ఏంటి, లీడర్ లేకుండా ఎటువంటి స్ట్రాటజీతో చివరికి తీసుకొచ్చి బిల్డ్ చేస్తుంది, అసలు గ్రాస్ రూట్ లో ఎలా వర్క్ చేస్తుంది బీజేపీ విక్టరీ కోసం? ఒకటండి, 2014 తర్వాత బీజేపీ స్వీప్ కావచ్చు లేదా మోడీ మేనియా కావచ్చు, అది అకాడమిషియన్స్ క్రిస్టోఫర్ జెఫర్లాట్, సంజయ్ బారు లాంటి వాళ్ళు చాలా బుక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. ఈవెన్ ప్రాక్టికల్ పర్పస్ లో కూడా బీజేపీ ఏ విధంగా ఒక స్టేట్ లో తన ఐడియాలజికల్ గ్రౌండ్స్ ని, క్యాడర్ ని, అదే విధంగా ఎలక్టోరల్ సక్సెస్ ని అచీవ్ చేస్తుంది అన్నది క్వశ్చన్ అయితే, ఫస్ట్ బీజేపీకి నార్థన్ స్టేట్స్ లో కావచ్చు మిగిలిన ప్రాంతాల్లో కావచ్చు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ బీజేపీ తన స్ట్రాటజీని ఐడియాలజికల్ కన్సాలిడేషన్ పైన బేస్ చేస్తుంది. ఈ హిందూ కన్సాలిడేషన్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, హిందూ ఓట్లన్నీ కూడా గుంపగుత్తుగా బీజేపీకి పడిపోవడం అన్నది ఫస్ట్ పిల్లర్. సెకండ్ పిల్లర్, బీజేపీకి లీడర్ క్రైసిస్ అన్నది అసలు ఏమాత్రం కూడా లేదండి. ఇన్ఫాక్ట్ లోకల్ లీడర్ లేకపోవడం, లోకల్ లీడర్షిప్ ని సెకండరీగా చూపించడం బీజేపీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకు అంటే ఏ ఎలక్షన్ లో అయినా కానీ, అది అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా కానీ, ఇక్కడ మన లీడర్ మోడీ అమిత్ షా ద్వయమే ఇక్కడ మనకు రాబోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ లో భాగంగా మన స్టేట్ పైన స్పెషల్ కన్సర్న్ మోడీ చూపిస్తున్నారు అన్నది సక్సెస్ఫుల్ ప్రొజెక్షన్. ఆ మోడీ ఉన్న ఆ సెంట్రల్ లీడర్షిప్ ని కొంచెం బుల్డోస్ చేయడానికి లోకల్ గా కొన్నిసార్లు లీడర్షిప్ ని తయారు చేసుకుంటుంది. ఒకసారి పార్టీలో అటువంటి లీడర్షిప్ లేదు అని అనుకున్నప్పుడు పక్క పార్టీల నుంచి కూడా అటువంటి ఫేసెస్ ని తెచ్చి ఇంటర్నల్ గా బీజేపీ లీడర్షిప్ ని తయారు చేసుకోవడానికి కావాల్సిన క్యాడర్ క్యాపబిలిటీ స్ట్రాటజీస్ అన్నవి బీజేపీకి పుష్కలంగా ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనకు సువేందు అధికారి టీఎంసీలో ఉండేవాళ్ళు, హిమంతో కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు. సో ఈ సక్సెస్ఫుల్ ఫేజెస్ ని మోడీ నేషనల్ లీడర్షిప్ కాకుండా లోకల్ గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారు. ఈవెన్ మనకు సౌతర్న్ స్టేట్స్ లో కూడా ఇప్పుడు అన్నామలైకి తమిళనాడులో తీసుకొని వచ్చిన క్రేజ్ కానీ, మనకు కర్ణాటకలో యడ్యూరప్ప కానీ, సో ఇక్కడ అంతా కూడా ఏంటి అంటే మోడీని టాప్ లీడర్షిప్ గా చూపించి సెకండ్ లెవెల్లో లీడర్షిప్ లోకల్ గా ఒక ఫేస్ ని చూపించడానికి ఒక స్ట్రాటజీ, అది సెకండ్ పిల్లర్. థర్డ్ పిల్లర్ బీజేపీ గెలవడానికి యూజ్ చేసేది ఏంటి అంటే, వేరే పార్టీలు పవర్ లో ఉన్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీని ఐడియాలజికల్ గ్రౌండ్స్ తో క్లబ్ చేసి మేము బెటర్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతాం, ఆల్రెడీ మా పర్ఫార్మెన్స్ నేషనల్ స్టేజ్ లో చూడండి, డబుల్ ఇంజన్ వస్తుంది, సబ్కా సాత్ సబ్కా విషన్ అన్న నినాదంతో ఈ యాంటీ ఇన్కంబెన్సీని సక్సెస్ఫుల్ గా క్యాపిటలైజ్ చేసుకోగలుగుతున్నారు. సో ఫోర్త్ పిల్లర్ ఏంటి అంటే, ఈ అన్ని ఇష్యూస్ ని కలపడంతో పాటు లోకల్ గా ఉన్న ఇష్యూస్ ని కనెక్ట్ చేస్తూ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్, ఈ పన్నా ప్రముఖ్, బూత్ లెవెల్ క్యాడర్, మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ కు ముందు ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషనల్ వింగ్స్ ని డిప్లాయ్ చేయడం ద్వారా, సో ఈ 4 పిల్లర్స్ ఐడియాలజికల్ గ్రౌండ్స్, లీడర్షిప్, యాంటీ ఇన్కంబెన్సీ, దాంతో పాటు ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్,
ఈ 4 పిల్లర్స్ ని యూజ్ చేసి అది నార్త్ లో కావచ్చు, సౌత్ లో కావచ్చు, గెలవడానికి కావాల్సిన మెకానిజం ని, క్యాడర్ ని బిల్డ్ చేసుకోవడానికి కావాల్సిన మెకానిజం ని అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం రెడీగా పెట్టుకుంటున్నారు. ఈ 4 పిల్లర్స్ లో అట్లీస్ట్ 3 పిల్లర్స్ కి ఆల్టర్నేటివ్స్ ని, అంటే ఐడియాలజికల్ గా ఈ హిందుత్వ కన్సాలిడేషన్ కి ఒక ఆల్టర్నేటివ్ ని, లీడర్షిప్ కి ఆల్టర్నేటివ్ ని, యాంటీ ఇన్కంబెన్సీని దాటి మేము పర్ఫామ్ చేస్తున్నాము అని చెప్పి లోకల్ ఇష్యూస్ కనెక్ట్ చేసుకోగలిగితే తప్ప బీజేపీని ఎదుర్కోవడానికి అపోజిషన్ పార్టీస్ కి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. దేవేంద్ర గారు, బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ ఇది థర్డ్ టర్మ్ కాబట్టి ఎంతైనా సరే థర్డ్ టర్మ్ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ రావాలంటే కొంత థర్డ్ టర్మ్ కి ఆల్మోస్ట్ ఆల్ ఏపీ స్టేట్ అలయన్స్ కానీ వీళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ బీజేపీకి వచ్చింది. సో 10 years టైంలో వాళ్ళు ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ గా వాళ్ళకి చాలా టైం ఉండింది ప్రతి స్టేట్ లో కూడా ఇంత ఓపిక్ గా వాళ్ళు లోకల్ లీడర్ లేకుండా బిల్లు చేయడానికి. ఇప్పుడు సౌత్ స్టేట్స్ లో వాళ్ళకి నార్త్ లో వచ్చిన నెక్స్ట్ టైం థర్డ్ టర్మ్ కి వచ్చే లోపు ఎంతో కొంత ఇక్కడ బిల్లు చేసుకోవాలన్నటువంటి కొంత ఆశ ఉంటుంది, అన్ని గెలిచామన్న విక్టరీ ఇచ్చినటువంటి హోప్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీకి అంత టైం ఉంది అనుకుంటున్నారా లోకల్ లీడర్షిప్ లేకుండా ఈ వెస్ట్ బెంగాల్ లో వర్కౌట్ చేస్తూ లాంగ్ టర్మ్ తీసుకుని, లేకపోతే ఇక్కడ లీడర్స్ తీసుకుని మీరు అన్నట్టు చేస్తేనే ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు? బీజేపీ యూజువల్ రూట్ లో వెళ్ళాలా, తెలంగాణలో ఈ డిఫరెంట్ అలయన్స్ తీసుకోవాలనుకున్నారు? ఫైనల్ గా మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఒకటి, బీజేపీ ప్రతి స్టేట్ కి ఆ స్టేట్ కి ఉన్న పరిస్థితుల్ని బట్టి యాక్ట్ చేయడంలో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుందండి. అండ్ మిగిలిన పార్టీల్లాగా తొందరపాటుతోనో అధికార వాంఛతోనో ఎగబడాల్సిన అవసరం బీజేపీకి లేదు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా బీజేపీ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ, ఇప్పుడు ఉన్నది సంకీర్ణ ప్రభుత్వమే అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ఇమ్మీడియట్ గా ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చే రాజ్యసభ సీట్లో లేదా లోక్సభ సీట్లో అక్కడ గవర్నమెంట్ ని కాపాడే అంత పెద్ద స్టేట్ తెలంగాణ కాదు. ఇమ్మీడియట్ గా అటువంటి ఫాస్ట్నెస్ ని, క్విక్నెస్ ని చూపించాల్సిన అవసరం లేదు. సో స్లోగా ఈ హిందుత్వ కన్సాలిడేషన్ కి కావాల్సిన గ్రౌండ్స్ అన్నవి తెలంగాణలో ఉన్నాయి. దాంతో పాటు ఇప్పుడు డిఫెక్షన్స్, ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి ద్వారా 2019 ఎలక్షన్స్, 2023 ఎలక్షన్స్ అప్పుడు ఒక ట్రై చేశారు, ఆ ఫేస్ వర్కౌట్ అవుతుందని. ఇప్పుడు ప్రాబబ్లీ ఇంకొకసారి అటువంటి లీడర్ డిఫెక్షన్స్ యూజ్ చేసి అతన్ని పెద్ద లీడర్ గా, ఏ విధంగా అయితే మనకి రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి కాంగ్రెస్ కి షిఫ్ట్ అయినప్పుడు ఒక మొమెంటం వచ్చిందో కాంగ్రెస్ లో, సో అటువంటి మొమెంటం ని ఎప్పటికప్పుడు ట్రై చేశారు. బట్ నాకు తెలిసి బీజేపీ విజన్ తెలంగాణలో అన్నది లాంగ్ టర్మ్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇక్కడ ఈ కన్సాలిడేషన్ అన్నది ప్రైమరీ. నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఒక లీడర్ ని చూపించి ఈ లీడర్ మీ భవిష్యత్తును మార్చేస్తారు అని చెప్పి ఆ స్ట్రాటజీ కన్నా హిందుత్వ కన్సాలిడేషన్ చేయడానికి కావాల్సిన అన్ని లక్షణాలు కూడా తెలంగాణ స్టేట్ కు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కేరళలో అది వర్కౌట్ అవ్వదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు అంటే అక్కడ కాస్ట్ డైనమిక్స్ ఉన్నాయి, కేరళలో ఏమో ఐడియాలజికల్ గా అది డిఫరెంట్ కాంటెక్స్ట్ ఉంది. బట్ తెలంగాణలో ఈ ముస్లిం పాపులేషన్ ఉండడం, హైదరాబాద్ ఇష్యూ, నిజాం రూల్ ఇలా ఉండడం వల్ల బీజేపీ పెరగడానికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆ వర్క్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసేసి, అది ఏబీవీపీ పరంగా కావచ్చు, ఆర్ఎస్ఎస్ పరంగా కావచ్చు, వింగ్స్ అన్నింటినీ కూడా రెడీ చేసుకున్నారు. సో ఇమ్మీడియట్ గా ఏదో ఈ నెక్స్ట్ ఎలక్షన్స్, అది 28 లో జరిగినా 29 లో జరిగినా లేదా మధ్యంతర ఎన్నికలు వచ్చినా కానీ ఇమ్మీడియట్ గా తెచ్చుకోవడం కన్నా కూడా ఈ నేను ఇందాక చెప్పినట్లు ఫస్ట్ పాయింట్ ఆ ఐడియాలజికల్ గ్రౌండ్స్ ని కన్సాలిడేట్ చేసుకోవడం ఫస్ట్ థింగ్. సెకండ్, బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ బీజేపీని అని సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలిగితే, ఎస్పెషలీ ఈ సదరన్ తెలంగాణ అలాగే ఈ ఆంధ్ర బోర్డర్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ కానీ కొంచెం కన్సాలిడేట్ చేసుకోగలిగితే, ఆల్రెడీ నార్థన్ తెలంగాణ ఈ హైదరాబాద్ ఏరియాలో స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి ఓవరాల్ గా ఆల్టర్నేటివ్ ఐడియాలజీని బిల్డ్ చేసుకోగలిగితే ఎవెన్చువలీ ఎలక్షనీరింగ్ చేయడం అన్నది బీజేపీకి ఆల్రెడీ చాలా తెలుసు. కాబట్టి ప్రాబబ్లీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో గవర్నమెంట్ ఇండివిజువల్ గానే ఎటువంటి అలయన్సెస్ లేకుండా ఫామ్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ దేవేంద్ర గారు. ఓవరాల్ గా ఫైనల్ గా కన్క్లూడ్ చేయాలంటే బీజేపీ అంత తొందరపడిపోయి తెలంగాణలోకి పవర్ రావాలని మాత్రం ఒక అలయన్స్ అయితే ఫామ్ చేసుకునే అవకాశం తక్కువ. ఎలా అయితే మిగిలిన స్టేట్స్ లో ఇంప్లిమెంట్ చేసిందో తన ఓన్ ఇమేజ్ తో, ఒక లీడర్ ఇమేజ్ తో ఎదిగి ఒక లీడర్ ని ప్రొజెక్ట్ చేసి అయితే ముందుకు రాదని స్పష్టం చేస్తారు దాని సక్సెస్ ఫార్ములా అదే అని. సో చూద్దాం లాంగ్ టర్మ్ లో అయినా బీజేపీ బలపడడానికి ఎటువంటి ఫార్ములాని తెలంగాణలో అప్లై చేస్తుందో తెలియండి, వేచి చూడాల్సిందే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు. థ్యాంక్ యూ సో మచ్ దేవేంద్ర గారు ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో చర్చ ముగిద్దాం.